పూర్తి స్థాయిలో భద్రత కల్పించే పథకమే భూభారతి పథకం అని చెప్పి. ఓకే అండి. శ్రీవాణి గారు, సో మీ పాయింట్ ఏంటి దీనిపైన? సో అంతా సాల్వ్ అవుతుంది, ప్రాబ్లమ్స్ అన్ని బాగానే పరిష్కారం అవుతాయి, చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేస్తాం తొందరగా అని అంటున్నారు, ఏంటి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో చూడగానే లంక బిందెలు ఉన్నాయి కానీ ఖాళీ గిన్నెలు పెట్టేసిపోయారు కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారే సొంత మాటలలో అన్నారు. అంటే ఏదో డబ్బు ఆశించి వస్తే డబ్బు లేదు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళా సంపాదించుకోవాలి అన్నట్టుగా, ఏదో వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు కొన్ని దొంగతనాలు చేశారు, తర్వాత నేను కూడా చేయాలి కదా, నేను కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కదా అన్నట్టుగా కాకుండా ప్రజలకు నిజంగా సేవ చేస్తే బాగుంటది. ఇందాక కాంగ్రెస్ అన్నగారు అన్నట్టుగా కనీసము స్కామ్ లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్ కి గానీ, కలెక్టర్ ఆఫీస్ కి గానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి గానీ వెళ్తే స్కామ్ లేకుండా పనులు ఎక్కడ జరుగుతున్నాయో చెప్పమని చెప్పండి. ఇప్పుడు ఇంకా కొత్తగా లేవనెత్తుతారు అవి. నేను ఇందాక అన్నట్టు ధరణిలో ఉన్నవన్నీ తప్పు, ఇప్పుడు భూభారతిలో వచ్చిన తర్వాత ఇక్కడ కరెక్ట్ కావాలి అని చెప్పి అక్కడ ఉన్న లోకల్ లీడర్సే గానీ, కాంగ్రెస్ నాయకులే గానీ, మళ్ళా ఎంఆర్ఓ అఫీషియల్స్ అందరూ కలిసి ఉన్న భూమిని కూడా అప్పుడు ధరణిలో తప్పయింది కాబట్టి మళ్ళా చెయ్యాలి, మరే సర్వే చేయాలని చెప్పి అక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భూ కబ్జాదారులతోనే కేసులు పెట్టించి మళ్ళా సతాయించి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు. తీసుకురారు అన్నదంత మాత్రం తప్పు. భూ కబ్జాదారులు ఎప్పటికైనా సరే ఆ ప్రాబ్లమ్స్ ని లేవనెత్తుతూనే ఉంటారు. ఎవరైతే ఆనెస్ట్ గా కొనుక్కొని రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఉన్నారో, మ్యూటేషన్ కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఇప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ లేవనెత్తుతాయి. అవి కాకుండా మన రిజిస్ట్రేషన్ లో గానీ, రెవెన్యూ యాక్ట్ లో ఉన్నట్టుగా ఎన్ని విభాగాల భూములు ఉన్నాయో ఆ విభాగాల భూములను కరెక్ట్ గా ఫాలో అవుతూ రైతులకు కేవలం అంటే వాళ్ళ వారసత్వము అవన్నీ చూసుకొని రిజిస్ట్రేషన్స్ కావాలి అని అంటే ఏదో వన్ మ్యాన్ వన్ షో వన్ స్టాప్ అని కాకుండా ఒక టైం తీసుకొని ప్రణాళికబద్ధంగా రిజిస్ట్రేషన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇంకొకటండి శ్రీవాణి గారు, అటు కేంద్రంలో ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి బిల్ కూడా పాస్ అయింది కాబట్టి ఆ రకంగా చూస్తే ఇప్పుడు భూభారతిలో దీనికి సంబంధించి కూడా రికార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏమైనా చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనుకోవచ్చా? మీరేమంటారు దీనిపైన? బీజేపీ స్టాండ్ ఏంటి ఇక్కడ? లేదండి, జనరల్ గా కూడా రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా ఫాలో అవుతున్న థింగ్స్ ఇప్పుడు కూడా ఫాలో అవుతారు. చేంజెస్ అవుతాయి అని అంటే ఇంక ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఏమేం చేంజెస్ చేస్తారో అన్నది అది అమలు పరిచినాక మనం చూడాల్సిందే, దాన్ని అప్పుడు క్వశ్చన్ చేయాల్సిందే. కానీ ప్రస్తుతం వరకు ఏ చేంజెస్ ఉండవనే నేను అనుకుంటున్నాను. ఓకే అండి. ఎస్ సత్యవతి గారు చెప్పండి. మేడం, ఇప్పుడు కొత్తగా భూభారతి తీసుకురావాల్సిన అవసరం లేదు. ధరణి కొత్తగా వచ్చినప్పుడు కొన్ని సమస్యలు అనేవి ఉత్పన్నమైనాయి. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే సరిపోతుంది. భూభారతి పేరుతో మళ్లీ కొత్త సమస్యలు స్టార్ట్ అవుతాయి. ప్రజలు ఇంకా గందరగోళానికి గురవుతారు. గతంలో ఏదైతే లంచగొండి వ్యవస్థకు పులిస్టా పెట్టిండో కేసీఆర్ గారు, అది మళ్లీ రీస్టార్ట్ అవుతుంది అనడానికి ఇదే నిదర్శనము. కాబట్టి ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ గా 3 జిల్లాలు, 3 మండలాలు, 3 గ్రామాలు అవసరం లేదు. ఇది ఎలాంటి కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగం అయితే చెయ్యదు. కొత్త ఆక్రమణలకి, కొత్త సమస్యలకి, కొత్త భూదందాలకి ఉపయోగపడడమే తప్పితే దీని నుంచి పరిష్కారం లేదనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్ వాళ్ళ మీద వేసే నెపం ఏదైతే ఉందో, వీళ్ళకి దమ్ము, ధైర్యము, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆక్రమణకు గురైన భూములని ఇమ్మీడియట్ గా బయట పెట్టమని చెప్పండి. మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఫోరెన్సిక్ ఆడిట్ పెడతామని చెప్తున్నారు కదా, అప్పుడేంటి? అప్పుడు ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి మేడం? ఆ ఆడిట్ పెడితే ఈ 16 నెలల్లో ఎవరెవరు కాంగ్రెస్ వాళ్ళు, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎంతమంది ఎన్ని భూముల్ని అన్యక్రాంతం చేసారో ఫస్ట్ అది బయటపడుతుంది. మేము గతంలో చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఫస్ట్ వీళ్ళు బయట పెడతారు, ఇది బయట పడుతుంది. మేము చాలా ధైర్యం. ఫస్ట్ మీవే పెడతారు కానీ ఎందుకనంటే నేను ఒకటే చెప్తున్నా, భూభారతి కొత్త సమస్యల్ని తీసుకొస్తుంది, ప్రజల్ని గందరగోళాలకు గురి చేస్తుంది. మళ్ళీ డబల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే గతంలో ఫుల్ స్టాప్ పెట్టారో అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అదే విధంగా లంచగొండి వ్యవస్థకి మళ్ళీ స్టార్ట్ చేయడం అవుతుంది. ఒకటి అండి సత్యవతి గారు, సో మీ ఆల్రెడీ ధరణిలో ఎలాంటి తప్పులు ఉన్నాయి, ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి, ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ భూభారతిలో ఎక్కడ ఇప్పుడు వీళ్ళు వస్తున్న మార్పులతో వస్తుందో ఈ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుందని అనుకుంటుందా బీఆర్ఎస్? మేము అనుకోవట్లేదండి. అసలు వాళ్ళ విధి విధానాలు ఏంటనే ఇప్పటి వరకు బయట పెట్టలేదు. భూభారతి అని చెప్పేసి మాట్లాడడం కాదు, ఆ భూభారతి విధి విధానాలు ఏంటి, అసలు ఫీల్డ్ మీదకి వచ్చిన తర్వాత ఎట్లాంటివి. ఇప్పుడు వీళ్ళకి భయం ఉందండి. నిజంగా చట్టము మీద వీళ్ళకి అవగాహన ఉంటే
కొత్తగా ఏవైతే సమస్యలు వచ్చినాయి వాటిని పూర్తిగా సమూలంగా మార్పు చేస్తామని చెప్పేసి అనుకుంటే అన్ని చోట్ల ఒకేసారి వీళ్ళు ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేవాళ్ళు. ఎందుకు 3 జిల్లాలను 3 మండలాలను 3 గ్రామాలను ఎంచుకున్నారు అంటే వీళ్ళకి స్పష్టత లేదు, వీళ్ళకి ఒక భయం ఉంది. ఎందుకంటే ఒక హైడ్రా విషయంలో వీళ్ళు ఏం తప్పులు చేసిరో, ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో వీళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ ధైర్యం వాళ్ళకి లేదు. వాళ్ళకి ఒకవేళ ధైర్యమే ఉంటే చాలా ధైర్యం